అన్ని రంగాలలో అగ్రరాజ్యం అమెరికాతో పోటీ పడుతున్న చైనాలో నిరుద్యోగ యువత తీవ్ర నిరాశలో ఉంది. ముఖ్యంగా ఉన్నత చదువులు చదువుకున్న వారు చిన్న చిన్న కొలువులతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. తమ క్వాలిఫికేషన్కు తగిన ఉపాధి లేక ఆఫీసుల్లో అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారు. ఫిజిక్స్లో మాస్టర్స్ డిగ్రీస్ చేసిన ఓ వ్యక్తి హై స్కూల్లో హెల్పర్గా పనిచేస్తున్నారంటే డ్రాగన్ కంట్రీలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఎన్వైరన్మెంటల్ ప్లానింగ్ చదివిన మరో వ్యక్తి క్లీనర్గా, ఫిలాసఫీ చదివిన వ్యక్తి డెలివరీ ట్రక్ డ్రైవర్గా పనిచేస్తున్నారు. ప్రతిష్టాత్మక సింఘవా యూనివర్సిటీలో పిహెచ్డి పట్టా పొందిన పట్టభద్రుడొకరు వాలంటీర్ పోలీస్ ఉద్యోగానికి దరఖాస్తు చేశారు. ఇది చైనాలో ఇప్పుడు యువత పరిస్థితి. ఈ వాస్తవాలు చైనా రియల్ ఎకనామిక్ కండిషన్స్ను తెలియజేశాయి. దేశంలో ప్రతి ఏటా లక్షల మంది విద్యార్థులు పట్టభద్రులుగా యూనివర్సిటీల నుంచి బయటకు వస్తున్నారు. కానీ కొన్ని రంగాలలో విద్యార్థులకు తగినన్ని ఉద్యోగాలు అందుబాటులో లేవు. చైనా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉంది. రియల్ ఎస్టేట్, మ్యానుఫ్యాక్చరింగ్ సహా పలు ప్రధాన రంగాలు స్తంభించిపోయాయి. పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లుగా కనిపించడానికి వీలుగా గణాంకాలను కొలిచే విధానాలను ఇటీవలే మార్చింది చైనా ప్రభుత్వం. దీనికి ముందు చైనాలో నిరుద్యోగత శాతం 20%గా ఉండేది. 2024 ఆగస్టులో ఇది 18.8%గా, నవంబర్లో 16.1%గా నమోదైంది. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో గుడ్ పొజిషన్ అని పిలిచే ఉద్యోగాల పట్ల గ్రాడ్యుయేట్లు తమ దృక్పథాన్ని మార్చుకుంటున్నారు. చాలా టెక్ కంపెనీలు సహా అనేక సంస్థలు పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించాయి. యువతకు ఇదొక హెచ్చరిక. ఒకప్పుడు గ్రాడ్యుయేట్లను భారీగా నియమించుకున్న ఆయా రంగాలు ఇప్పుడు దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయి. దాంతో యువతకు అనేక రంగాలలో మంచి అవకాశాలు కనుమరుగవుతున్నాయి. భవిష్యత్తులో ఏం చేయాలనే అంశంపై కసరత్తు చేస్తున్న నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు ఫిలిం, టెలివిజన్ ఇండస్ట్రీల వైపు మళ్లుతున్నారు. చైనాలో సినిమాల నిర్మాణానికి ఫేమస్ అయిన హెంగిడియన్ పట్టణంలో యాక్టింగ్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న యువత చాలా మంది కనిపిస్తారు.